వెల్కమ్ అండి. సో ఈ రోజు మీ ముందుకి ఎంతో అద్భుతమైన ఒక మంచి ప్రాజెక్ట్ అనేది మీ ముందుకి సేల్ కి తీసుకురావడం జరిగింది. ఎవరైతే విల్లాస్ ఫ్లాట్స్ గురించి, ఓపెన్ విల్లాస్ ఫ్లాట్స్ గురించి చూస్తున్నారో వారి గురించి ఈ వెంచర్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి డైరెక్ట్ వెంచర్ వారి నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు. ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఎవరి నుంచి ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు. మరిన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అనేది లైక్ చేయండి. మరిన్ని అద్భుతమైన డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కోసం. అలాగే మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక టాపిక్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అది ఏంటంటే నార్మల్గా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు రియలైజేషన్ అయ్యేది ఏంటంటే ఒక సడన్ టైం వరకు మనం ఒక ప్లేస్లో ఉన్నప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే ఫ్యూచర్లో దాని రేట్స్ హై రిటర్న్స్ వచ్చినప్పుడు అరే ఈ ప్లేస్లో మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఈ టైంలో మనం ఎందుకు కొనలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళు కూడా వాళ్ళ ఫాదర్స్ని కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ని కానీ ఇక్కడ ఎందుకు బై చేయలేదు, మీరు ఇక్కడ ఎందుకు ఒక ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కొనలేదు, ఇక్కడ ఎందుకు ఇట్లా ప్రాజెక్ట్లో ఒక వెంచర్లో కానీ ఒక మంచి HMDA లేదా రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కానీ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఫ్లాట్స్ కొనలేదని చాలా మంది రియలైజేషన్ అయ్యారు. సో అది ఆ టైం అయిపోయిందండి. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుంటే ఏం లేదు. ఇప్పుడు ఇది మీ చేతిలో ఉన్న టైంలో మనం ఇప్పుడు మన చేతిలో ఉన్నప్పుడు తక్కువ రేటుతో మంచి ఇన్వెస్ట్మెంట్, మంచి హై రిటర్న్స్ రావాలని మనం అనుకుంటే ఇది టైం, ఇది బెస్ట్ టైం. 2025లో మనం బెస్ట్ టైం. నెక్స్ట్ జనరేషన్ మనకి ఎలా ఉంటుందో తెలియదు, అది ఎలా జరుగుతుందో కూడా మనకు తెలియదు. సో ఇది వచ్చేసి ఒక బెస్ట్ టైము. ఇప్పుడే ఎంత తక్కువ ధరలో మీ ముందుకు నేను మంచి ప్రాపర్టీస్, వెంచర్స్, ఓపెన్ ల్యాండ్స్ అన్ని తీసుకురావడం జరుగుతుంది. మీరు అది దృష్టిలో పెట్టుకొని ఈ టైంలో మంచి ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకున్నట్టయితే మీకు చాలా వరకు హై రిటర్న్స్ ఉంటాయి. తర్వాత మీ పిల్లలు దాన్ని ఇలా రియలైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. వాళ్ళకి మీరు ఫ్యూచర్ ఇచ్చినట్టు అవుతుంది, మంచిగా ఒక ఆస్తి ఇచ్చినట్టు అవుతుంది. సో దాని గురించి ఎస్పెషల్గా ఒక తక్కువ బడ్జెట్లో, చాలా వరకు తక్కువ రేట్లో మీకు అనేది ఒక వెంచర్ అనేది తీసుకురావడం జరిగింది. నేను ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికన్నా ముందు వీడియోని లైక్ చేయండి, వీడియోని చాలా వరకు లాస్ట్ వరకు చూడండి. లేదు మీకు చూసే అంత టైం లేదంటే మీకు డైరెక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, సైట్ విజిట్ చేయాలన్నా కూడా అన్నగారు దగ్గరుండి మీకు సైట్ విజిట్స్ అనేది చేపిస్తారు. మనం వెంచర్లో లోపలికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాము. సో ప్రాజెక్ట్ లో మనకి మార్కెటింగ్ డైరెక్టర్ అయిన మణివర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ తోటి మనం మాట్లాడి మనం పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. మీకు డైరెక్ట్ సార్ తోటే మీకు మొత్తం కన్వర్సేషన్ అనేది మీకు చేపిస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పైన సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సార్ని డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోండి. సారే దగ్గరుండి మీకు అన్ని విషయాలు అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్ని విషయాలు డైరెక్ట్ బుకింగ్ కూడా మొత్తం సారే హ్యాండిల్ చేస్తారు. సో మనం సార్ తోటి మాట్లాడుదాం. నమస్తే సార్. నమస్తే. సో మనకి ఈ ప్రాజెక్ట్ గురించి మనకి కస్టమర్స్ కి చెప్పండి సార్, అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి? ఇది సైనికత ఎస్టేట్స్ చేస్తున్న 12వ ప్రాజెక్టు. ఓకే, 12వ ప్రాజెక్టు, 12th ప్రాజెక్టు. ఓకే, ఇది వచ్చేసి బృందావనం 12 అండి. బృందావనం 12 టైటిల్, ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసి బృందావనం 12. ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసి బృందావనం 12. ఓకే, ఇది HMDA అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు భువనగిరి టౌన్ లో హన్మాపురం విలేజ్ దగ్గర ఉందండి. ఓకే, ఇంకోటి ఇది 100 feet రోడ్ ఫేసింగ్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు హైలైట్స్ ఏంటంటే ఇళ్ల మధ్యలోనే ఉంటుంది. మీరు చూసినట్టయితే సరౌండింగ్స్ లో హౌసెస్ అవి కట్టుకున్నారు. ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంటుంది. మనం కోడ్ చేసిన ప్రైస్ వచ్చేసి 12,500 రూపీస్ మాత్రమే ప్రాజెక్ట్ ప్రైస్. ఓకే, సో మనకి ఇక్కడ మన నార్మల్ గా టోటల్ గా ఎన్ని ఫ్లాట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి? ఏ స్టార్టింగ్ ఎన్ని గజాల నుంచి మనకి అవైలబుల్ ఉన్నాయి? మనకు మినిమం 133 స్క్వేర్ యార్డ్ నుంచి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, కావాలంటే కస్టమర్ 200, 250, 300 స్క్వేర్ యార్డ్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో మనకి 133 నుంచి ఎప్పుడు చాలా వరకు అవైలబుల్ గా ఉన్నాయి. కస్టమర్ నీడెడ్ బట్టి మనం అనేది ఫ్లాట్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తాం, ఎంకరేజ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఓకే, సో మనం నార్మల్ గా ఇక్కడ మనం ఈ టోటల్ ఎన్ని ఎకరాలు ఉంటుంది అన్నమాట? ఇది మొత్తం కంప్లీట్ వచ్చేసి 11 acres ప్రాజెక్ట్. మనకు మొత్తం 11 ఎకరాలు ఉంటుంది. 11 acres. సో మనం నార్మల్ లొకేషన్ హైలైట్స్ గురించి మనం నార్మల్ మీ కస్టమర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? లొకేషన్ హైలైట్స్ వచ్చేసి భువనగిరి టౌన్ మెయిన్ అండి. ఓకే,
యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఆఫీస్ ఇక్కడ నుంచి జస్ట్ మనం 5 minutes లో వెళ్ళొచ్చు. 5 minutes డిస్టెన్స్. 10 minutes లో వచ్చేసి యాదగిరి గుట్టకి వెళ్ళొచ్చు. ఓకే. ఇంకా 10 minutes లో వచ్చేసి మనము స్వర్ణగిరి టెంపుల్. స్వర్ణగిరి టెంపుల్. ఇంకా వరంగల్ హైవే వచ్చేసి మనకు పక్కనే ఉంది. ఓకే. భువనగిరి బస్ స్టాండ్ వచ్చేసి ఒక 4-5 minutes లో వెళ్ళిపోవచ్చు. 4-5 minutes భువనగిరి బస్ స్టాండ్. భువనగిరి రైల్వే స్టేషన్ కూడా అంతే 5-6 minutes లో చేరుకోవచ్చు మనము. ఓకే. అన్ని నియర్ బై సరౌండింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ పక్కకే చూసినట్టయితే అకాడమిక్ హైట్స్ స్కూల్ పక్కకే ఉంది. అకాడమిక్ హైట్స్ స్కూల్ ఉంది, పక్కకే పీజీ కాలేజ్ ఉంది, రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా అవుతుంది. అదే మనకి ఎందుకంటే 100 feet రోడ్ కి ఎదురుగానే ఉంది ప్రాజెక్ట్, జస్ట్ మెయిన్ రోడ్ కి ఎదురుగా. ఇంకోటి అప్కమింగ్ ట్రిబుల్-ఆర్ కి మనం ఇన్నర్ లో ఉన్నామండి. ఓకే, ఇన్నర్ లో ఉన్నాం, మన అవుటర్ లైన్ లో ఇన్నర్ లోనే ఉన్నాం. అప్కమింగ్ ట్రిబుల్-ఆర్ కి మనం ఇన్నర్ లో ఉన్నాం కాబట్టి అది ఒక బెనిఫిట్. ఓకే. ఇది మన భువనగిరి టు జగదేవ్పూర్, ప్రజ్ఞాపూర్, గజ్వేలు అలా వెళ్తుంది రోడ్. అదే 100 feet రోడ్. మంచి రోడ్ కి ఎదురుగా మనకి ప్రాజెక్ట్ రావడం జరిగింది. సో మనకి చాలా వరకు హై రిటర్న్స్ ఉంటాయి అంటారు. ఇన్వెస్ట్మెంట్ కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ చూస్తున్నట్టయితే వాళ్ళకైతే చాలా వరకు హై రిటర్న్స్ అనేది 100% అండి, 100% ఉంది. ప్రైస్ కూడా HMDA లో మనకు 12,500 రూపీస్ అనేది చాలా తక్కువ ప్రైస్. ఓకే. దీంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ కూడా చేసుకోవచ్చు కస్టమర్స్. ఓకే. అయితే ఇప్పుడు ఇలా మనకి ప్రాజెక్ట్ గురించి మనం మెయిన్ హైలైటెడ్ ఏంటంటే మనకి రాబోతున్న త్రిబుల్-ఆర్ అనేది మనకి ఇన్నర్ లోనే రాబోతుంది. సో అది వచ్చేసి మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఈ ప్రాజెక్ట్ కి. సో మీరు కనుక ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్నర్ ఏదైతే త్రిబుల్-ఆర్ ఇన్నర్ లో చాలా వరకు హ్యూజ్ రిటర్న్స్ అనేవి ఉండబోతున్నాయి. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అన్న నెంబర్, మన మార్కెటింగ్ హెడ్ అయినా అన్న నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్ కాల్ చేయండి ఎలాంటి డౌట్ ఉన్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ లో మనకి 30 and 40 feet వైడ్ రోడ్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే మనకి ప్రాజెక్ట్ సరౌండింగ్స్ మొత్తం మనకి కాంపౌండ్ వాల్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది. స్ట్రీట్ లైట్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయి. అలాగే మనకి ఎవెన్యూ ప్లాంటేషన్, మనకి ప్రతి ఒక్క సరౌండింగ్స్ లో కూడా ఆల్రెడీ మీరు చూస్తున్నట్టయితే ప్లాంట్స్ అనేవి నాటడం జరిగింది. ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా మంచి గ్రీనరీ ఎన్విరాన్మెంట్ తో మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. మనకి మీకు ఆల్రెడీ చెప్పాను అండర్ గ్రౌండ్ ఇది డ్రైనేజ్ ఉంది. మనకి మంచి మినరల్ వాటర్ అంటే మంచినీళ్ళ వాటర్ పైప్ లైన్ కూడా, మనకి డ్రింకింగ్ వాటర్ పైప్స్ కూడా ప్రతి ఒక్క ఈచ్ ఫ్లాట్ కి మనకి వీళ్ళు సెటప్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క ఫ్లాట్ కి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఇంకో హైలైటెడ్ అని ఈ ప్రాజెక్ట్ లో చెప్పుకోవచ్చు మనం. దాని తర్వాత మనకి చుట్టుముట్టు కాంపౌండ్, అలాగే మనకి కనపడుతుంది కదా వాటర్ ట్యాంక్, మనకి వాటర్ ట్యాంక్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది. దాని ఎదురుగానే మనకి పార్క్ ఏరియా కూడా అవైలబుల్ ఉంది. చిల్డ్రన్ పార్క్ ఏరియా కానీ, వాకింగ్ స్ట్రీట్స్ కానీ, మనకి కాంపౌండ్ వాల్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రిషియన్ మొత్తం మనకి స్ట్రీట్ లైట్స్ కానీ, మనకి చాలా వరకు ఈ ప్రాజెక్ట్ లో అనేది హైలైట్స్ అనేవి మనకి మంచి ఫీచర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు కనుక ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్టయితే ఇంత తక్కువ ధరలో మంచి ప్రైమ్ లొకేషన్ లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే చాలా వరకు హై రిటర్న్స్ అనేవి త్వరలోనే మీకు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది త్రిబుల్-ఆర్ ఇన్నర్ రింగ్, మనకి రింగ్ రోడ్ కి ఈతల పక్క మనకి దాని ఇన్నర్ లో రావడం జరుగుతుంది కాబట్టి చాలా వరకు హై రిటర్న్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మనం మార్కెటింగ్ డైరెక్టర్ తో మనం ఆల్రెడీ మాట్లాడాము. ఇందులో మనకి 133 గజాల నుంచి స్టార్టింగ్ ఫ్లాట్ వచ్చేసి 133 గజాల నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి మీకు ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఫ్లాట్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. మనకి ఇందులో మనకి ఈస్ట్ ఫేసు, వెస్ట్ ఫేసు, మనకి కార్నర్ బిట్స్, ఈస్ట్ నార్త్ కార్నర్ కానీ, వెస్ట్ సౌత్ కార్నర్ కానీ, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఏ ఫ్లాట్ కావాలన్నా ఆ ఫ్లాట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. దాదాపు అన్ని మనకి చాలా వరకు ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడే మనకి వెంచర్ అనేది జరుగుతుంది. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీకు మణివర్ధన్ రెడ్డి గారి మేనేజింగ్ డైరెక్టర్ అయిన వారి నెంబర్ అనేది, మార్కెటింగ్ డైరెక్టర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి, అన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. మీకు ఆల్రెడీ రేటు గురించి మనం ఆల్రెడీ చెప్పాము, మళ్ళీ చెప్తున్నాను. మనకి పర్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 12,500 రూపాయలు చెప్తున్నారు. 12,499 రూపాయలు మాత్రమే చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఈ రేట్ అన్నమాట, ఈ ఫ్లాట్ లో స్టార్టింగ్ రేట్ వచ్చేసి. సో ఇది అండి ఈ రోజు వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం ఇలాగా డైరెక్ట్ వెంచర్స్ వారు కానీ, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కానీ, ఎలాంటి డైరెక్ట్ రైడెడ్ మంచి ప్రాపర్టీస్, ఫ్యూచర్ కి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ కానీ చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.